కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆగస్టు 5వ తేదీన ప్రారంభమైనటువంటి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు నిన్న అంటే ఆగస్టు 16వ తారీఖుతో పూర్తయ్యాయి. 11 రోజుల పాటు జరిగినటువంటి ఈ అర్హత పరీక్షల్లో 2,38,000 మంది అప్లై చేశారు. పరీక్షని 2,18,000 మంది ఈ అర్హత పరీక్షకి హాజరు కావటం అనేది జరిగింది. అయితే ఈసారి విశేషం, ఈ 2,18,000 మంది అర్హత పరీక్షకు హాజరైన వాళ్ళల్లో సుమారు 74,000 మందికి పైగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా డిఎస్సిని ఆశిస్తున్నటువంటి డిఎస్సికి ఎంపిక కావాలని కోరుకుంటున్న నిరుద్యోగులు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ 74,000 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా సుప్రీంకోర్టు తీర్పు అంటే 2010 విద్యా హక్కు చట్టం రావడానికి ముందు ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై కావాలి, 2028 ఆగస్టు 31 లోపల క్వాలిఫై కావాలనే తీర్పుతో ఇప్పుడు ఈ పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం. అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న ప్రధానమైన అంశం ఏంటంటే, సుమారు 74,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఈ అర్హత పరీక్ష రాస్తే ఎక్కువ మంది కొంత నిరాశాపూరితంగా ఉన్నారు. ఎందుకంటే ఈ పరీక్ష రాసినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు అనేక మందిని నేను తెలుసుకున్నాను. అనేక మంది ఫోన్లో కూడా ఉపాధ్యాయులు నాతో మాట్లాడారు. నేను అనేక మంది అభిప్రాయాలు తెలుసుకుంటే వెల్లడవుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఈ పరీక్షలో ఏదో ఒక భాగం కష్టంగా ఉంటుంది. పైగా పరీక్ష 11 రోజుల పాటు జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి పేపర్ 1A ఉందనుకోండి, 11 రోజులు జరిగింది. ఆగస్టు 5, 6, 7, 5వ తారీఖున ఉన్న పేపర్ 6న ఉండదు, 6న ఉన్న పేపర్ 7న ఉండదు, 7న ఉన్న పేపర్ 8న ఉండదు, 8న ఉన్న పేపర్ 9 ఉండదు. ఉదాహరణకి ఆగస్టు 5వ తారీఖు జరిగిన పరీక్షలో మ్యాథమెటిక్స్ చాలా కష్టంగా ఉంది, 30 మార్కులు మ్యాథ్స్ ఉంటుంది 1 ఇయర్, చాలా కష్టంగా ఉంది. అదే ఆగస్టు 8వ తారీఖు జరిగినటువంటి పేపర్లో తెలుగు చాలా కష్టంగా ఉంది, 30 మార్కులు తెలుగు. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం ఒక్కొక్క సబ్జెక్టు కష్టంగా ఉంటూ ఉపాధ్యాయుల్ని చాలా వేదనకి గురి చేసింది. కొన్ని ప్రశ్నలు అయితే ఐఏఎస్ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా మామూలుగా ఇందులో ఏంటంటే ప్రశ్నకి 4 సమాధానాలు ఆబ్జెక్టివ్ టైప్లో 4 సింపుల్ సమాధానాలు ఇస్తారు. ఐఏఎస్ పరీక్షలో మీలో ఎవరైనా ఐఏఎస్ ప్రిలిమినరీ పేపర్లు కనుక మీరు చూస్తే అందులో కొన్ని ప్రశ్నలు మ్యాచింగ్స్ ఉంటాయి. ఇటు 4 ఇస్తాడు, వాటిని మ్యాచ్ చేయాలి ఆన్సర్స్ని. అట్లాగే అంటే ఐఏఎస్లో ప్రశ్నే చాలా పెద్దది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టెట్లో కూడా కొన్ని ప్రశ్నలు ఆ విధంగా ఇచ్చాడు. అంటే ఏదో ఐఏఎస్ తరహా స్థాయిలో ఈ టెట్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో చాలామంది ఉపాధ్యాయులు కొంత నిరాశ చెందారు. మేము సెలెక్ట్ కావాలని ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు. అందుకని 2 అంశాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి రేపు బహుశా ఈ నెలాఖరులోనో నెక్స్ట్ మంతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించబోతున్నారు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. అందుకని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ కాబట్టి వాళ్ళకి ఈ పరీక్షకు సంబంధించి కొన్ని కన్సెషన్స్ ఇవ్వాలి. ఒకటి, ఆఫ్లైన్లోనే పరీక్ష నిర్వహించాలి, ఆన్లైన్లో వద్దు, ఒకే రోజు అయిపోద్ది పరీక్ష, ఒకే పేపర్. 2, అర్హత మార్కులు తగ్గించాలి. మొత్తం అందరూ ఎక్కువ మంది కోరుతుంది 90, 75, 60 తీసేసి అందరికీ 60 మార్కులు అంటే 150కి 60 మార్కులు వస్తే క్వాలిఫై చేయండి. 40-20, ఎందుకంటే ఇది డిఎస్సికి ఏది వెయిటేజ్ ఉంటుంది, డిఎస్సికి ఇక్కడ ఏమి ఉండదు కదా, అర్హత సాధించడమే. 60 మార్కులు వచ్చిన వాళ్ళందరినీ అర్హుల్ని చేయండి అనేటటువంటిది ఎక్కువ మంది ఉపాధ్యాయుల దగ్గర నుంచి వినపడుతున్నటువంటి మాట. అలాగే ఈ మ్యాథ్స్ పేపర్ 2Aలో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ 3 టీచర్లు కూడా ఈ పరీక్ష రాస్తున్న వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఆవేదన పడుతున్నారు. ఉదాహరణకి మ్యాథ్స్ టీచరు బయాలజీ కూడా చదవాలి, బయాలజీ టీచరు మ్యాథ్స్ కూడా చదవాలి. ఇది కూడా ఇబ్బందిని కలిగిస్తున్నటువంటి అంశం. అందుకని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మంత్రి లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఆందోళన పడద్దు. ఎందుకంటే మేము క్వాలిఫై అవుతుంది, సెలక్షన్ ఏం లేదు, ఇందులో క్వాలిఫై కావడం, అర్హత సాధించడం.
అవుతావా లేదా అని ఆందోళన చెందుతున్నారు. నాకు అనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే రాసిన 74,000 మందిలో 74,000 మంది పరీక్షకు అప్లై చేసి రాశారు. 74,000 మందిలో సుమారు 30% వరకే క్వాలిఫై కావడానికి, అంటే నాకున్న అంచనా అది 30% మంది క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళు క్వాలిఫై కాకపోవచ్చు. అందుకని క్వాలిఫై కాని టీచర్లు కూడా ఆందోళన పడద్దు. స్పెషల్ టెట్ రాయండి. అసలు ఈ లోపల అసలు టెట్ లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మన ఉపాధ్యాయ సంఘాలు ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేస్తారు. ఉంటుంది అనుకుని మనం భావించినప్పుడు స్పెషల్ టెట్కి ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మనం దీనికి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అందుకని మీరు ఇప్పటి నుంచే ఖాళీ ఉన్నప్పుడల్లా కొంత మెటీరియల్ చూడటం, టెక్స్ట్ బుక్స్ కూడా చూడండి. ఈసారి కొంత టైం వస్తుంది కాబట్టి కేవలం ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ కాకుండా కొంత టెక్స్ట్ బుక్స్ కూడా చూడాలని చెప్పేసి కోరుతున్నాను. ఏదేమైనా ప్రభుత్వం ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఈ టెట్ అంశాల మీద, సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఆ సమస్యలను అడ్రస్ చేయాలి, వాళ్ళ ఆందోళన తగ్గించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ మేరకు ప్రత్యేకమైన కృషి చేస్తున్నాయి. అవి ఇంకా ఆ కృషిని ఇంకా పెంచి విద్యామంత్రిని, విద్యాశాఖ కార్యదర్శిని కలిసి ఈ ఉపాధ్యాయుల యొక్క టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఆందోళన తగ్గించడానికి కృషి చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాను. కెఎస్ లక్ష్మణరావు, పీపుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.